నమస్తే. ఇది మెజ్జంపేట గ్రామము, మెజ్జంపేట గ్రామ పంచాయతీ ట్రాక్టరు. ఇక్కడ పేడపల్లి పింగిలి మల్లారెడ్డి అనే ఒక బ్రోకరు ఒక కాంట్రాక్ట్ వర్క్ పట్టుకొని గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను యూజ్ చేసుకొని సిమెంట్ బస్తాలు దారగొట్టడానికి అదేవిధంగా నానా రకాలుగా ఉపయోగించుకుంటున్నాడు. అదే ఇంతకుముందు మా గ్రామ పంచాయతీ సెక్రటరీ బీద వాళ్ళు చనిపోతే ట్రాక్టర్ను ఉపయోగించుకుంటే 2,500 రూపాయలు సిట్టి దింపుడు, 1,000 రూపాయలు డ్రైవర్కి ఇచ్చుడు ఉండేది, వసూలు చేసిండు. అంటే ఒక పేదవాడు ఇదివరకు ఒక 10 మంది చనిపోతే కూడా ఎవరికైనా ట్రాక్టర్ పెట్టడం అంటే 3,000 వసూలు చేసినటువంటి సెక్రటరీ, అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది, వీళ్ళ మీద ఉన్నటువంటి ఎన్నికలు నడిపించిన రాజకీయ నాయకులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఈ కాంట్రాక్టర్ కిరాయి పెట్టుకొని వసూలు చేస్తూ ఉన్నారు. ఇది సైడ్ డ్రైన్ కడుతూ ఉన్నారు. ఈ సైడ్ డ్రైన్ వసూలు చేసుకుంటా దీనికి ఒక్కనాడు కూడా నీళ్లు పోయకుండా, అదేవిధంగా ఎలాంటి నాణ్యత లేకుండా, ఇక్కడికి ఏ పర్యవేక్షణ లేకుండా, ఎవరి పర్యవేక్షణ లేకుండా వర్కులు నడుస్తూ ఉన్నాయి. ఇది మా మెజ్జంపేట గ్రామస్తులంతా కూడా ప్రశ్నిస్తే ఈ కాంట్రాక్టర్ ఎన్నుకున్నటువంటి మా ఊళ్ళో నాయకులు కొందరో లేకపోతే అధికారుల బలంతో ఇట్లా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉపయోగించుకొని సొమ్ము చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళిపోయినా కానీ అధికారులు కూడా కొంత సొమ్ము తీసుకొని ఈ ట్రాక్టర్ను విచ్చలవిడిగా ఉపయోగించుకొని వర్క్ చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారు. ప్రజలందరూ గమనించాలి. మన ఊర్లో చిన్న పేదవాళ్ళు అనుకుంటే ట్రాక్టర్ పెట్టమంటే 3,000 వసూలు చేశారు గతంలో. ఈ కాంట్రాక్టర్ దగ్గర మాత్రం 100 రూపాయలు వసూలు చేస్తలేరు. ఈ కాంట్రాక్టర్ దగ్గర ఎంత వసూలు చేసుకుంటున్నారో మనకు చెప్తలేరు. అంటే కుమ్మెక్కాయి 40,000 50,000 కమిషన్ తీసుకొని మన ప్రభుత్వ అధికారులు వసూలు చేసుకొని ట్రాక్టర్ను పెట్టి సదరు కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. చూడండి ఇది ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నదో. ఇదివరకు ప్రభుత్వ అధికారులకు కూడా చెప్పడం జరిగినది, అధికారులు చొరవ తీసుకుంటలేరు. కామన్ అయిపోయింది. కాంట్రాక్టర్లుగా ఇదివరకు 5 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఉపయోగించుకున్నారు. మా ఊళ్ళే చేసినటువంటి నాయకులు కూడా కాంట్రాక్ట్ పని కింద ఉపయోగించుకొని అనేక రకాలుగా లబ్ధి పొందారు. కానీ పోయే వాళ్ళు చనిపోతే మాత్రం డబ్బులు వసూలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇది కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా ప్రజలంతా కూడా గమనించాలి. ఇది రాజకీయం కోసం చేసే పని కాదు. మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను కిరాయి పెట్టుకొని సొమ్ము చేసుకుంటా ఉన్నారు కొంతమంది. దీన్ని అందరూ కూడా గమనించాలని తెలియజేస్తూ మీ ఎంపీటీసీ గూడెం జనార్దన్ రెడ్డి.